రామ్ నారాయణ్ రామ్ యొక్క శబ్దం చెట్లు, మొక్కలు, జంతువులు మరియు అన్ని జీవులలో సమస్తంగా ఉంది. రామ్ నారాయణ్ రామ్ యొక్క శబ్దం మనలోని వివేకం మరియు చైతన్యానికి ప్రతిబింబం. రామ్ నారాయణ్ రామ్ యొక్క శబ్దం అందరికీ ఉంటుంది, అందరితో ఉంటుంది, అన్ని శక్తులకు ఉంటుంది. రామ్ నారాయణ్ రామ్ యొక్క శబ్దం మాట్లాడుతుంది. ఈ శబ్దం మనకు శబ్దం అందిస్తుంది. మనం దానిని పిలిచినప్పుడు రామ్ నారాయణ్ రామ్ ఒక అలా శబ్దం. అది మన పిలుపును వినిపిస్తుంది, అర్థం చేసుకుంటుంది మరియు మన వద్ద వరకు చేరుకుంటుంది. ఇది మన అన్ని పనులను పూర్తి చేస్తుంది. మనం మనిషి జంతువు, మనం ఆలోచనలు చేస్తాము, సంకల్పాలు తీసుకుంటాము, సిద్ధాంతాలు ఎంచుకుంటాము, కానీ కర్మ రామ్ నారాయణ్ రామ్ మాత్రమే మన నుంచి చేస్తుంది. రామ్ నారాయణ్ రామ్ను మనం అర్థం చేసుకోవాలి, మన హృదయంలో వసించాలి మరియు దీనికి నమ్మకంతో ముందుకు సాగాలి. మనం ఏమైనా కర్మలు చేస్తే లేదా ఏమైనా ఆలోచనలు చేస్తే వాటి అన్నింటికీ ఆధారమైనది రామ్ నారాయణ్ రామ్ మాత్రమే. ఇది ప్రతి ప్రదేశంలో, ప్రతి భాగంలో ఉంది. ఈ రామ్ తప్ప ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇక్కడ ఒకే ధర్మం, జీవ ధర్మం మాత్రమే ఉండాలి. భూమిలో ఉన్న అన్ని ధర్మాలు మనుషులు సృష్టించిన ధర్మాలు, అవి సత్యం కాదు. మనం ప్రకృతి నిబంధనలను మాత్రమే పరిగణించాలి. మనం అందరూ ధర్మంతోనే పుట్టాం. మనం ధర్మంతో పుట్టాం. అయితే ఎందుకు మనం భూమి ధర్మం కోసం పరిగెడతాము మరియు ఎందుకు మనం మన సమయాన్ని మనుషుల చేత నిర్మితమైన ధర్మం వెనుక వృధా చేస్తున్నాము? ఇది తప్పు కాదు. సమాజంలో ఇంకా కొన్ని వర్గాలు ఉన్నాయి. వారు డివైడ్ అండ్ రూల్ రాజకీయాలను ఆడుతూ మనపై పాలన చేసేస్తున్నారు మరియు మనం కూడా మనను పాలించబడని వాడిగా తీసుకోకున్నారు. ఎందుకంటే మనం అంతర్గతంగా చాలా బలహీనంగా మారిపోతున్నాము. ఈ రోజుల్లో మతం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించబడుతున్నారు. ఇది సమాజంలోని వ్యతిరేకత అని చెప్పవచ్చు. ఒకవైపు పేదరిక రేఖ కంటే క్రింద ఉన్న అనేక పిల్లలు పుట్టుకతో పెరిగిపోతున్నారు. వారికి ఒక భోజనం కూడా లభించలేదు. మరోవైపు ఆలయాలలో పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతంతో విగ్రహాల్ని స్నానములు చేసే పనులు జరుగుతున్నాయి. ఇదేనా ధర్మ నిర్వచనం? ఇది ఎటువంటి ధర్మం కాదు. దేవుడు ఈ దృశ్యాన్ని చూసి సంతోషంగా ఉన్నారా? మనం ఈ విషయాలకు ఆర్వాదం పొందుతున్నామా? ఎక్కడో దేవుడు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంగా ఉన్నారు. నేను సృష్టించిన మనిషి ఈ రోజున ఏ మార్గంలో సాగిపోతున్నాడో మనం అంగీకరించాలి. ఈ రోజుల్లో సమాజంలో సమానత్వం లేదు. డివైడ్ అండ్ రూల్ గురించి మాట్లాడితే ఈ రోజుల్లో జాతి పేరుతో ప్రజలను విడగొడుతున్నారు. ఒక మనిషి పుట్టినప్పుడు మనందరూ ఒకే విధంగా పుట్టాం, ఒకే ప్రక్రియలో పుట్టాం, ఒకే రంగు రక్తం మనందరికీ ఉంది. అయితే మనం ఎలా వేరుగా మారిపోయాము? మనం వేరేలా చేస్తే ఎవరు చేసినారు? మనం ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మరొకరు మనం కన్నా ఎక్కువ స్థానంలో ఉన్నారు, మరొకరు మనం కన్నా తక్కువ స్థానంలో ఉన్నారు. కానీ మనకు ఇప్పుడే మన ఆలోచనలను మార్చాల్సిన అవసరం ఉంది. సమాజంలో పెరిగిపోతున్న జాతివాదాన్ని మూలంగా తొలగించాలి. మనిషి తయారు చేసిన రాజ్యాంగం మరియు మతం ఇవి శాస్త్రీయంగా ఆధారపడ్డవి కాదు. ఇవి కొన్ని వ్యక్తులు వారి స్వార్థం కోసం రూపొందించినవి. ఇవి పూర్తిగా మనిషిని తప్పుదోవ పట్టిస్తున్నాయి. భూమిలో సుమారు 400 మతాలు ఉన్నాయని నమ్ముతారు. వీటిని రూపొందించిన మత నాయకులు వారి ద్వారా ప్రజలను ఘాట్లు చేసి పీడిస్తున్న వారు. మొదట మనిషికి ఇది అర్థం కావాలి. మనం ఈ భూమి మీద వచ్చిన తర్వాత మన జీవితకాలం ఎన్ని సంవత్సరాలు అయినా మరణం మాత్రం మనం తప్పించుకోలేం. ఎందుకంటే మరణం ఒక శాశ్వత సత్యం. అందువల్ల ఈ చిన్న జీవితంలో ఎందుకు ఎవరికైనా ద్వేషం ఉంచుకోవాలి లేదా ద్వేషం పెంచుకోవాలి? ప్రతి ఒక్కరూ ఒకరితో ప్రేమతో ఉండాలి, ఒకరికి సహాయపడాలి. దీనికోసం మన ఆలోచనను శుద్ధి చేసుకోవాలి. అలాగే రామ్ నారాయణ్ రామ్ జపాన్ని నిరంతరం చేయాలి. ఈ మంత్రం మనల్ని మన లక్ష్యానికి చేరుకోవడానికి దారితీస్తుంది.